మేము చేసిన 336 సీట్లలో 50 నుంచి 60% మంది బీసీలకు ఇచ్చాం కదా, సామాన్య ప్రజలకు ఇచ్చాం కదా. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ గారి మాట చెప్పులు కుట్టుకునేవాడు రావాలని, చెప్పులు రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు అసెంబ్లీలోకి వెళ్ళాలని అన్నారు. మేము నిజంగా చెప్పులు కుట్టుకునేవాడికి టికెట్ ఇవ్వలేదా? లేదంటే ఒక అంధులకి టికెట్ ఇవ్వలేదా? లేదంటే ఒక వికలాంగులకు టికెట్ ఇవ్వలేదా? ఇలాంటి మేము చేసిన 336లో 80 నుంచి 90% మంది మీరు వెరిఫై చేసుకోవచ్చు వర్మ గారు, అందరూ మధ్య తరగతి కుటుంబ వాళ్ళే. ఒక్కరు కూడా ఉన్నతమైన స్థాయిలో ఉండి రాజకీయ పబ్బం కోసం డబ్బులు వెదజల్తూ వచ్చిన వాళ్ళు కాదు. ఒక్కరు కూడా ఒక ఓటు కొనే వ్యక్తి కాదు. అంతా సామాన్య ప్రజలే, సామాన్య తెలంగాణ యువతకి. చాలా మాట్లాడండి చిన్నప్పటి గారు, చాలా మాట్లాడండి. చిన్నప్పటి గారు వినిపిస్తుందా సార్? మీ వాయిస్ లేదండి. జనసేన వారికి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, రాజకీయంగా మాట్లాడే వైసీపీ వాయిస్ చూడండి. చిన్నప్పటి గారు వినిపిస్తుందా? మీ వాయిస్ రావట్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. ప్రసాద్ గారు రెస్పాండ్ అవ్వండి. 99 టీవీ ప్రేక్షకులు నమస్కారం. ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. అంటే నేను ఒకటి చెప్పగలను, నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్కి ఇవాళ మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారికి చాలా తేడా ఉంది. అసలు నిన్న ఇవాళ మాట్లాడినట్టు మాట్లాడుంటే అసలు ఈ పార్టీ కూడా ఉండకపోయింది. ఎందుకంటే ఆయన ప్రజ్ఞిత్ కదా, ఆయన నాకు తెలుసు ఆ కుర్రాడు. ఎందుకంటే అతను ఉద్యమ నాయకుడు. నేను కూడా ఈ తెలంగాణలో ఉద్యమం టైంలో సమైక్యవాదిగా లేకపోతే ఉద్యమాల్లో రెండింటినీ నేను కళ్ళారా చూసినాను. ముఖ్యంగా ఒక విషయం నేను చెప్పగలను, ఇవాళ ఉద్యమకారులకి, ఉద్యమాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఏ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏమీ చేయలేదు. ఎవరికి కూడా అవకాశం తీసుకుని ఎలా కావాలంటే అలా మలుచుకొని అదొక వేదికని క్రియేట్ చేసుకుని, ఏది ప్రాణత్యాగాలతో ఏర్పడిన తెలంగాణకి ఎవడి అవకాశవాద రాజకీయాలను వాళ్ళు ఖచ్చితంగా ఫ్లేరప్ చేసుకుని ముందుకెళ్తారు. అంటే నిన్న మాట్లాడిన దాంట్లో మా పొన్నం ప్రభాకర్ గారు చాలా చక్కగా మాట్లాడారు. ఎందుకంటే నాకు చాలా మంది కన్నా మా పొన్నం ప్రభాకర్ గారి మీద ఎందుకు గౌరవం అంటే, ఆ రోజు రాష్ట్ర విభజనప్పుడు పార్లమెంటు వేదికగా ఆయన దెబ్బలు తిని కళ్ళు తిరిగి పడిపోయి తెలంగాణ కోసం పోరాడిన నాకు తెలిసిన యోధుడి కిందే నేను అభివర్ణిస్తాను అతను. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ఏర్పాటులో ఎవరెవరు త్యాగాలైనా కొన్ని అనిర్వచనీయమైన త్యాగాలు ఉన్నాయి. ఎవరిని తీసి పడేయలేము, ఎవరిని గురించి కూడా మనం తక్కువ చేసి మాట్లాడలేము. వాళ్ళు 2014లో రాష్ట్ర ఏర్పాటుకి ఎవరి వంతు సాయం వాడు చేశారు. ఇందాక మిత్రులు బాగా చెప్పారు, ఈ సంపన్న వర్గాలు అన్నీ కలిపి చేసుకున్న ఈ సమైక్య పోరాటమే ఇవాళ తెలంగాణ ఫలితాలు. కానీ ఇందులో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆంధ్ర పాలకుల యొక్క బాధ్యతల నుంచి, అలాగే నీళ్లు నిధులు నియామకాలు అన్న విషయాల దగ్గర నుంచి, ఎప్పుడైతే విముక్తి కోరుకునే ఒక పోరాట స్ఫూర్తితో ఏర్పడిన ఈ తెలంగాణలో ఇవాళ ఒక పార్టీ వ్యాక్యూమ్స్ అన్నది నేను జాగ్రత్తగా గమనిస్తే, ఒక 40 సంవత్సరాల పైచీలకు లెగసీ కలిగిన తెలుగుదేశం పార్టీ ఇవాళ 18 స్థానాలు మొదట గెలిచి, తర్వాత 2 స్థానాలు గెలిచి, తర్వాత ఎలక్షన్స్ లో అతను పోటీయే చేయట్లేదు. అందులో లాస్ట్ 2 టర్మ్స్ నుంచి మీరు ఆ జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళ అధ్యక్షుని కూడా ఇక్కడ ప్రతిష్ఠించట్లేదు. ఒకటి, ఎందుకంటే ఇక్కడ ఒక తెలంగాణ ఒక వాదానికి, ఒక తెలుగు వాదానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ డామినేషన్స్ తో ఈ రోజు దాకా జరిగిన రాజకీయ చతురతకి ఇవాళ వీళ్ళు విముక్తి పొందుకొని, ఇవాళ ఉదాహరణకి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వచ్చు, వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు, ఈ గడ్డలో ఈ నేల మీద పుట్టిన వాళ్ళు సగర్వంగా ఇవాళ తెలంగాణ ప్రాంతం నుంచి ఏర్పడిన రాష్ట్రానికి తెలంగాణ వారే ముఖ్యమంత్రి అని సగర్వంగా చెప్పుకుంటున్న ఈ ఔన్నత్యాన్ని పరిరక్షించుకునే దగ్గర ఎప్పుడైనా సరే ఆంధ్ర నుంచి ఒక పార్టీ వస్తుందన్న దగ్గర ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎయిర్ చాలా క్లియర్ చేశారు. ఏది ఇక్కడ పుట్టిన వాళ్ళే. అంటే నేను చూస్తున్నాను ఈ ఎలక్షన్స్లో, ఈవెన్ ఇక్కడ కోకటిపల్లి సెటిలర్స్ దగ్గర ఆ రోజు కంటెస్ట్ చేసిన 2023 ఎలక్షన్స్లో కూడా బీజేపీ అలయన్స్తో ఇక్కడ ఇచ్చిన అతను కూడా ఆల్మోస్ట్ తెలంగాణ వ్యక్తి అతను. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనిస్తుంటే ఈ ప్రాతిపదిక మీద ఏర్పడిన దగ్గర ఒక భావోద్వేగాలు పొరపచ్చలు వస్తున్న ఒక ప్రాంతీయ వాదానికి నిన్న జూన్ 2వ తారీఖు అయితే ఖచ్చితంగా మాకు తెలిసినంత వరకు ఏంటంటే ఎక్స్ట్రాడినరీ డే ఇది. అన్ని పండుగలు ఇంక్లూడింగ్ రంజాన్, ఇంక్లూడింగ్ క్రిస్మస్, వీటిలన్నిటితో సమూహంగా వచ్చిన ఒక పండుగ జూన్ 2వ తారీఖు. ఇవాళ మా ప్యానల్లో ఉన్న యువమిత్రులు అంటే ఆంధ్ర నుంచి వచ్చిన ఈవెన్ మా విజయ్ కానీ లేకపోతే చిన్నపరెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఒక రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఖచ్చితంగా సంఘీభావంలో ప్రకటిస్తారు. సో ఇలాంటి దగ్గర అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక నవనిర్మాణ దీక్షనో లేదంటే ఏదైనా ఒక పార్టీ సడన్ గా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక డిస్ప్రపోర్షన్ అన్న దగ్గర ఇవాళ నేను ఒక విషయం చెప్తాను మా ప్రజ్ఞిత్కి. నిజంగా చెప్పాలంటే ఈ పార్టీ సమావేశానికి సంబంధించిన అవసరంలో కోర్టుకు వెళ్ళారన్నారు. ఇది సెషన్స్ ఎట్లా నడుస్తున్నాయో మనకు తెలిసి, ఇది సమ్మర్ వెకేషన్లో ఉన్న కోర్టులు ఓన్లీ థర్స్డే అండ్ ఫ్రైడే వర్క్ చేస్తాయి. సో మీకు ఏ ప్రాతిపదిక మీద తీసుకున్న థర్స్డే ఫ్రైడే అనేది ఇవాళ రేపు అనుకుంటా. సో మీరు ఈ కాన్సెప్ట్లో పవన్ కళ్యాణ్ గారు భావోద్వేగానికి గురైన ఒక అంశాన్ని ముడిపెట్టి మాట్లాడుతున్నప్పుడు
కొన్ని ఫ్లేరప్ అయిన దగ్గర ఇవాళ పాసిఫికేషన్స్కి ఇవాళ ఎందుకు జరుగుతున్నాయి? ఆ గతంలో మీరు ఒక మా ప్రొఫెసర్ గారు మాట్లాడిన దానికి ఆ రోజు నాదెండ్ల మనోహర్ గారు చాలా చక్కగా పాసిఫై చేశారు కదా. నాదెండ్ల మనోహర్ గారు, నాగేశ్వరరావు గారు నెక్స్ట్ పాసిఫికేషన్ తర్వాత ఈయన మళ్ళీ ఒక అగ్రెసివ్ నోట్లో మాట్లాడిన తదంతర పరిణామాలు జాగ్రత్తగా గమనించుకోండి. సో ఇక్కడ ఏమవుతున్నాయంటే ఒక ఇష్యూ బేస్డ్గా ఒక సటల్నెస్ని ఎక్కడికక్కడ మీరు ఆ మాటకు వస్తే తెలంగాణలో మీరు అన్నారు 11 రోజులు, అది కాదు. రీసెంట్గా ఆయన ఒక మాట అన్నారు, ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో కొబ్బరి చెట్ల విషయంలో ఆయన మాట్లాడింది. ఈ రోజు ఎక్కడైనా సరే ఒక తెలంగాణలో ఇంక్లూడింగ్ కాంగ్రెస్ మంత్రులు కానీ, లేదా కాంగ్రెస్ వ్యవసాయ శాఖ మంత్రి కానీ, లేదంటే ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఎక్కడైనా ఒక డిసెంట్ కానీ ఒక అగ్రెసివ్ నోట్ కానీ ఎక్కడైనా కనబడిందా? ఇది కాదండి. ఇప్పుడు ఒక సుహృద్భావ వాతావరణంలో ఒక మాట ఇటు ఒకటి ఇందాక పుష్కర కాలం అన్న విషయం ఇందాక ఇంట్రడక్షన్లో చాలా బాగా చెప్పాడు వర్మ గారు. పుష్కర కాలంలో సంగతులు మర్చిపోయింది ఎవరంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇవాళ పేర్నాని గారి విషయం మాట్లాడుతూ గన్ విషయం అన్న దగ్గర మీకు నాకు అందరికీ తెలుసు ఆయన ఏ సర్కమ్స్టాన్సెస్లో గన్ సరెండర్ చేశారన్నది. అది ఎక్కడికెక్కడ ముడిపెట్టి మాడారు, రాజశేఖర రెడ్డి గారికి ముడిపెట్టి మాట్లాడుతున్నారు. సో ఇట్లాంటివి అన్నెసరీ ఇష్యూస్ని అట్రిబ్యూట్ చేయకుండా ఒక సటల్నెస్ ఇవాళ ఎంత కాదన్నా రాజశేఖర రెడ్డి గారు అనగానే కాంగ్రెస్ ఖచ్చితంగా మా సాయి రియాక్ట్ అవుతాడు. అవ్వకుండా ఉండడు కదా ఆయన, సాయి కదా ఆయన. ఎందుకంటే ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఒక సమైక్య రాష్ట్రంలో ఇప్పుడు రామారావు గారి దగ్గర ఉంది, మా విజయ్ రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటాడు? నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక సర్కమ్స్టాన్సెస్ అట్రిబ్యూట్ అవుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వేరు, లేకపోతే సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా చూడండి వాళ్ళని, ఒక టాల్ పర్సనాలిటీస్. నేను ఓటు వేయకపోవచ్చు రామారావు గారికి, లేదంటే మీరు రాజశేఖర రెడ్డి గారికి ఓటు వేయకపోవచ్చు, కానీ మీరు నేను ఓటు కాదు కదా. మిగిలిన రాష్ట్రం అందరికీ సమైక్య రాష్ట్రంలో యాక్సెప్టెన్స్తో ముఖ్యమంత్రులు అయిన వాళ్ళని ఇవాళ తృణప్రాయంగా మాట్లాడడం ఎంతవరకు సముచితం, ఎంతవరకు సందర్భం అంటారు? ఓ సందర్భానుచితంగా నిజంగా ఒక కాంగ్రెస్ని ఎదుర్కొనే నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ లెగసీ ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారి విషయాలే మాట్లాడాలి అన్న దగ్గర మాట్లాడమనండి. కానీ ఎక్కడ వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణలో ఇవాళ ఈ పార్టీ ఒకటో రెండో సీట్లు కలిసి అసెంబ్లీ వేదికగా మాట్లాడుతున్న అంశాలు ఏమైనా ఉంటే మాట్లాడమనండి. కానీ ఇక్కడ సబు సందర్భం లేకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ 2వ తారీఖు నాడు ముఖ్యంగా ఇలాంటి ఫ్లేరప్ చేసే విషయాలు మాట్లాడితే ఎలాంటి భావోద్వేగాలు వస్తాయి? అందులో రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఇది ఖచ్చితంగా ఇవాళ మాట్లాడినట్టు కనుక నేను మాట్లాడుంటే ఎస్ నాకు ఎందుకు హక్కు లేదు ఇక్కడ రావడానికి, భారతదేశంలో నివసించే హక్కు నాకు రాజ్యాంగం ఎక్కడో ఇచ్చింది. ఇవాళ నేను సభలో సమావేశాలు పెట్టుకునే ఏ పార్టీకైనా హక్కు ఉంది, ఎవరు కాదను. కానీ ఒక సభ సందర్భం ఉంటుంది సార్. ఇవాళ ఎందుకు మనకి వినాయక చవితి సందర్భంగా నిమజ్జనాలు జరుగుతున్నప్పుడు దర్గాలు వీటన్నిటి మీద మనకి మా ప్రణీతికి బాగా తెలుసు, పటాన్చెరు నుంచి బయలుదేరే వాటి దగ్గర ప్రతి దగ్గర ఖచ్చితంగా మనం గ్రీన్ టార్పాలిన్స్ వేస్తే ఎందుకు వేస్తాం, టార్పాలిన్స్ ఇలాంటివన్నీ మనం జరుగుతున్నప్పుడు ఒక హ్యాపీనెస్ ఇవాళ లక్షల మంది వేల మంది ఇక్కడ హార్మోని మెయింటైన్ అవుతుంటే ఓకేనండి. ఓకే మాట్లాడండి సార్. 99 వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. చాలా పవన్ కళ్యాణ్ గారు నిన్న హైదరాబాద్ వెళ్ళి ఆయన ఆ నవనిర్మాణ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఏదో మాట్లాడుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇలా పేర్ని నాని గారు కానీ ఇంకెవరైనా